నాకైతే ఇప్పుడు భయం వేస్తుంది. నా సడన్గా భయం వేసి ఏడుపు వచ్చింది. అమ్మ నాకు ఏదన్నా అయిపోతే నా పిల్లల పరిస్థితి ఎట్టా? అప్పుడు నాకు వాళ్ళది అనుకుంటేనే భలే ఆకనే కదా, ఏ తల్లికైనా అట్టే ఉంటుంది అంతే కదా. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చి 3:40 AM అయింది. ఎర్లీ మార్నింగ్ 3:40 అయింది. సో 4 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరి మేము నెల్లూరుకి వెళ్ళాలి. నేను కవిత వెళ్తున్నాం. కిడ్స్ ఇద్దరిని ఇంట్లోనే పెట్టాం. నాగలక్ష్మి అండ్ నందన్ ఉన్నాడు, వాళ్ళిద్దరు చూసుకోగలరు. సో ఈరోజంతా కుదిరితే రేపు మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళే చూసుకోవాల్సి వస్తుంది కిడ్స్ని. నేను కవితని తీసుకెళ్ళి, కవితకు ఒక సర్జరీ ఉంది. సో అది చాలా రోజుల నుంచి, ఆల్మోస్ట్ ఒక 12-13 months నుంచి పోస్ట్ పోన్ అవుతున్న సర్జరీ అది. సో ఆ సర్జరీ చేయించకపోతే కవిత చెప్పుద్ది ఇప్పుడు. సో అదంతా ప్రాబ్లమేటిక్ అయిపోతుంది. డే బై డే నిద్ర ఉండట్లేదు, ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి అండ్ కోపం వస్తుంది ఆటోమేటిక్గా. స్ట్రెస్ పెరగడం వల్ల నిద్ర లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడంతా పెయిన్ వచ్చేస్తుంది. ఈ సైడ్ అంతా ముక్కు దగ్గర, ఈ బొగ్గల దగ్గర, దాంతోపాటుగా హెడ్ మొత్తం పెయిన్ వస్తుంది రిపీటెడ్గా, గట్టిగా చాలా ఎక్కువ, అంటే రోజుకి పెరుగుతూ ఉంది అది. దానివల్ల ఒక సర్జరీ రిక్వైర్మెంట్ ఉందని యాక్చువల్గా ఏంటంటే కవితకి ఇప్పుడు ఈ వీడియోలో చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెలివరీ అయిన తర్వాత ఒక మదర్కి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఈ వీడియోలో చెప్తాను. చాలా మందికి తెలుసు, బట్ స్టిల్ ఇంకొకసారి చెప్తాను. కవిత ఎన్ని ఫేస్ చేసిందో కవిత లాగే అందరు ఆడవాళ్ళు ఫేస్ చేసి ఉంటారు. అది ఎలా ఫేస్ చేస్తారనేది దేవుడు కూడా ఊహించలేడు, వాళ్ళ పెయిన్ని, వాళ్ళ బాధని. అరే ఎన్ని సర్జరీలు రిక్వైర్మెంట్ ఉందంటే కవితకి లిటరల్గా 3 సర్జరీలు చేయాలి కవితకి, 3 surgeries. ఇప్పుడు ఇది ఫస్ట్ సర్జరీ. కష్టమే, బట్ చేయించుకుంటారు. కిడ్స్ని పెట్టుకొని సర్జరీలు కిడ్స్ ముందే రికవర్ అవుతూ, కిడ్స్కి పాలిస్తూ ఆ సర్జరీలని కిడ్స్తో పాటే రికవర్ అవ్వాలి. కిడ్స్ ఉండంగానే అది ఎంత కష్టం చూడండి. ఈరోజు సర్జరీ ఉంది. సో ఫస్ట్ సర్జరీకి తీసుకెళ్తున్నాను. ఆ సర్జరీ ఏంటి, ఆ డీటెయిల్స్ కవితో చెప్పద్ది. ఇప్పుడు చూడండి, లేచామా 3:30కి, రెడీ అయ్యామా, ఓ పాప లేచిందని చెప్పేసి ఓ పాప నిద్రపుచ్చుతుంటే ఇంకో పాప లేచింది. ఇంకా కవిత ఇక్కడి నుంచి ఉండింది. బయలుదేరుతున్నాం ఇప్పుడే, అన్నీ తీసుకొని బయలుదేరే టైంకి రెడీ అయ్యి పెద్ద పాప లేచింది. పెద్ద పాప మమ్మీ ఏది డాడీ నేరుస్తుంది. నిన్న నైట్ సెట్ చేసాం, అమ్మ రేపంతా మేము ఉండట్లేదు, అమ్మకి సర్జరీ ఉంది, నువ్వు కోఆపరేట్ చేయాలంటే ఓకే డాడీ కోఆపరేట్ చేస్తాను. నిద్రమత్తులు కదా ఏడుస్తున్నావు. ఎంత ఈజీ కాదండి బాబు, ఆడవాళ్ళే తట్టుకోగలరు ఇవి. నాకు నార్మల్గా సిరంజి తగిలితేనే నాకు భయం వేస్తుంది. అలాంటిది వీళ్ళు ఇప్పుడు డెలివరీ అప్పుడు 2 డెలివరీలు ఫేస్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒక 3 సర్జరీలు ఫేస్ చేయబోతున్నారంటే మనం చేయలేము ఇట్లాంటివి. కంప్లీట్గా న్యాచురల్ బాగుంటుంది. మేము ఇద్దరం హాస్పిటల్కి వెళ్తున్నాం. అక్కడ ఏం జరిగింది, ఏంటి సిచ్యువేషన్ అనేది అన్నీ అవుతూ ఉంటే చూస్తూ ఉండండి. 4కి బయలుదేరి 5కి రమ్మన్నారు, 7కి సర్జరీ అన్నారు. చూడాలి అది ఏమవుద్దని. ఫస్ట్ సర్జరీ మనకే బట్టినని చెప్పాం, ఎందుకంటే 2 kids ఉన్నారు కదా. ఒకవేళ కుదిరితేనే ఈవినింగ్ కల్లా రావడానికి, లేకపోతే మళ్ళీ రేపు రావాల్సి వస్తుందని కూడా చెప్పారు వాళ్ళు. అప్పుడు నైట్కి నిద్రపోదు నైరా, నాకు తెలిసి వాళ్ళ అమ్మ లేకుండా నైరా నిద్రపోదు. అదే ఒక టెన్షన్ ఉంది. మళ్ళీ చూడాలి. ఇక్కడేమో నైరాని నిద్రపుచ్చుతున్నారు. నిద్రపోలే నైరమ్మ, నైరానేమో నాగలక్ష్మి నిద్రపుచ్చుతుంది బయట, అద్వితాన్ని లోపల కవిత నిద్రపుచ్చుతుంది. యాక్చువల్గా మేము నేను నైటే వ్లాగ్ చేద్దాం అనుకున్నాం, కానీ నైట్ ఓపిక లేదు. సో మేము ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం సర్జరీకి. అసలు సర్జరీ ఏంటంటే సైనస్. సో సైనస్లో కూడా ఫెస్ అనమాట. బిగ్ బాస్ హౌస్లో ఆది ఉన్నప్పుడు ఫ్యామిలీ వీక్లో, అప్పుడు కరోనా ఉందిలే, ఫ్యామిలీ వీక్కి వెళ్ళినప్పుడు కరోనా టెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ ఇయర్ బడ్ ముక్కులో పెట్టి ఆ చీమిని తీసి టెస్ట్ చేస్తారు కదా. సో అది నాకు ఇరక్కపోయి 20 days తర్వాత బయటికి నోట్లో నుంచి వచ్చింది. సో అది నాకు ఎప్పుడు గ్యాప్ ఉన్నట్టు, అది ఉన్న ఆల్రెడీ ఇరక్కపోయి ఉంటుంది కదా. సో అది ఆల్రెడీ ఆడొకటి ఇరుక్కొని ఉంటుంది, ఒక సెట్ అయ్యి ఉంటుంది ఒక ప్లేస్లో. 20 days తర్వాత అది బయటకు వచ్చింది. నాకు గ్యాప్గా అనిపిస్తూ ఉండింది. సో అలా హెడేక్ వస్తూ ఉండింది. హెడేక్ ఒకటి, నాకు డెలివరీస్ తర్వాత మైగ్రేన్ కూడా వచ్చింది. కొంచెం ఎట్లయినా పోస్ట్ పార్టం డిప్రెషన్, స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో నాకు ట్రాన్సిల్స్, ఇంకా అడినైడ్స్, సో అన్నీ ఒకదానికొకటి వెంటనే అవి రియాక్ట్ అయ్యి నాకు ఎక్కువ పెయిన్ని కలిగిస్తూ ఉన్నాయి. సో ఎక్కువసేపు మాట్లాడలేకపోవడం, చిరాకు రావడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో దానికోసం సర్జరీ 4 months నుంచి ప్లాన్ చేసుకుంటానే ఉన్నాం. కానీ నైరాతో ఫీడింగ్ ప్రాబ్లం అని చెప్పేసి ఇప్పుడు కంప్లీట్గా డే టైం ఇవ్వకుండా నైట్ వరకే ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు నైట్ వరకే ఫీడింగు, డే టైం అంతా ఫార్ములా ఫీడింగు సాలిడ్స్తోనే చేస్తున్నాం అనమాట. ఇప్పుడు చేపిస్తే కరెక్ట్ టైం. అది కూడా బిగ్ బాస్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, ఆ టైంలో బిజీగా ఉంటుంది కదా అని చెప్పేసి
కొంచెం దీనికి మరీ ఎక్కువ రెస్ట్ అవసరం లేదు, ఒక 10 days రెస్ట్, పని ఏం చేయకూడదు మీన్స్ ఇట్లా వంగి లేకపోకూడదు ఇలాంటివి. సో ఇప్పుడు చేసిన తర్వాత, సర్జరీ చేసిన తర్వాత డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా, అవి మేబీ నేను చెప్పలేనేమో నోటితోటి, మా అది చెప్తాడు అవన్నీ. నేనైతే ఎవరికి చెప్పట్లేదు ఈ సర్జరీ ఉంది ఇట్లా అని కూడా, ఎందుకంటే ఎవరు వచ్చినా ఇప్పుడు అందరూ బిజీగా ఉన్నారు. మా అమ్మకి మా నాన్నమ్మ ఉంది, మా అక్క వాళ్ళకి అక్క కొడుకు అశోక్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కోవూరులోనే కదా అశోక్ వస్తాడు. మా అక్క కూడా వద్దని చెప్పా, ఎవరు వచ్చినా అక్కడ చేసేది ఏం లేదు హాస్పిటల్లో. అది కూడా పాపం టైం వేస్ట్, వాళ్ళకి పిచ్చి పడుతుంది హాస్పిటల్ వచ్చిన వాళ్ళకి. సో అందుకని చెప్పేసి ఎవరిని వద్దన్నాను. అందరికీ 2 days నేను మాట్లాడిన తర్వాత రండి అని చెప్పా. ఇంట్లో అంటావా, మా తమ్ముడు నందు ఉన్నాడు, నాగలక్ష్మి ఉంది, వాళ్ళిద్దరు బాగా చూసుకుంటారు, ఇబ్బంది లేదు. వాళ్ళిద్దరి దగ్గర తప్పించి ఎవరి దగ్గర ఉండరు, అందరి దగ్గర ఎవరి దగ్గర ఉండరు అంతగా. ఉన్నా కానీ 1-2 గంటలు ఇంత ఉదయం నుంచి సాయం దాకంటే వాళ్ళిద్దరే ఉండాలి, వాళ్ళిద్దరే చూడాలి. ఇంకా బయలుదేరుతున్నాం, టైం కూడా అయింది. ఎర్లీ మార్నింగ్ సర్జరీ అనమాట ఇది. రాత్రి నుంచి వాటర్ తాగలేదు, గొంతు ఎండిపోయింది, వాటర్ తప్పికేస్తా ఉంది. కోలుకున్న తర్వాత మా ఎక్స్పీరియన్స్ని చెప్తాం. నాకు తెలిసి 90% ఆఫ్ ది పీపుల్కి ఇవే ఉంటాయి. చిన్నప్పుడు అంతా నెమ్ము అని చెప్పేవాళ్ళు, ఆ నెమ్మే ఇదని నేను అనుకుంటున్నా. నేను ఇంకా రీసెర్చ్ చేయాలి, చేసిన తర్వాత చెప్తా క్లారిటీగా ఏంది అనేది. నాకు ఆపరేషన్ భయం లేదు కానీ అంటే ఆపరేషన్ తర్వాత ఎలా ఉంటుంది అనేది భయం వేస్తుంది. రాత్రి కొంచెం ఎమోషనల్గా బాధ అనిపించింది. రాత్రి నాకు కొంచెం బాధగా అనిపించింది, ఎందుకో తెలియకుండా. అంటే సడన్గా ఒక 2-3 hours ముందు నుంచి తెలియకుండా బాధ అవుతా ఉంది కడుపులో. ఎందుకు తెలీదు. అంటే ఎట్టయినా తల్లి లేకుండా పిల్లలు అంటే కష్టమా, అది తల్లి ఉంటేనే. సో అంటే ఇంకా తల్లి దగ్గర పెరుగుతూ ఉంటారు కదా, ఫుడ్ అన్నీ తల్లి తెలిసినంత అన్నీ అందరికి తెలియదు కదా. వాళ్ళు ఏంటి, ఏ టైంలో ఎట్లా రియాక్ట్ అవుతారు, ఏం చేస్తారు అనేది తల్లికే తెలుసు కాబట్టి. సో అట్లా నాకు కొంచెం అది తనైరదే నాకు. అంటే ఒకవేళ నేను అదే చెప్తా అదికి, ఒకవేళ నేను ఉన్నా పోయిన పిల్లల్ని బాగా చూసుకో అని. సరే పదా డైలాగులు సర్జరీ ముందు రెగ్యులర్ డైలాగులు, ఆ సర్జరీ ఏదైనా అవ్వచ్చు కదా అంటుంది. అంటే అంతకుముందు ఎప్పుడు నా ఎంత పెరిగిదానే కాదు, చావు ఏముంది, పుట్టాము ఎప్పుడైనా పోవాల్సిందే అనిపిస్తుంది. ఇప్పుడు పోవాలి అంటే భయం, ఎందుకంటే అమ్మో పిల్లలు వాళ్ళు ఎవరు చూస్తారు, వాళ్ళకి ఎలా ఉంటుంది. నేను పైకి వెళ్ళి చూస్తానో లేదో తెలియదు కానీ వాళ్ళని అట్లా దేవుడా నేను బతకాలి. అంటే నేను నార్మల్గా ఈ మధ్య కాలంలో నాకు ఇది మామూలుగా ప్రతి పేరెంట్ పిల్లలు పుట్టిన తర్వాత అమ్మ నాకు ఏం అవ్వకూడదు, నా బిడ్డలు మొత్తం సక్సెస్ చూడాలి అనేది టెన్షన్. దానివల్ల టెన్షన్ పడతారు. సక్సెస్ ఏమో కానీ వాళ్ళు కొంచెం వాళ్ళ కాళ్ళ మీద, అంటే వాళ్ళు తిని వాళ్ళు రెడీ అయిపోయేది వాళ్ళకై వాళ్ళు చేసుకోగలిగేదాకా నేను బతుకుంటే చాలు అనుకుంటున్నా ప్రస్తుతానికి అయితే. అప్పుడు దాకా బతుకుంటే ఆ తర్వాత పెళ్ళిళ్ళు పిల్లలు ఇవన్నీ. కానీ అట్లెందుకు బతుకు 100 ఏళ్ళు బతుకుతావు కానీ ఆ టెన్షన్ తెలియకుండా కవిత రాత్రి ఏమంటుంది తెలుసా, ఈ సర్జరీ కదా అది ఏదైనా అయితే అంటుంది, అది పెద్ద సర్జరీ కాదు కవిత అంటే కూడా ఏడుపు వచ్చేసి భయంకరంగా ఏడుపు పారేసింది. నాకు ఈ మధ్య కాలంలో జ్వరం వచ్చినా కూడా భయం, ముందు ఏదన్నా ట్యాబ్లెట్ వేసేసుకోవాలి అంటే. ఒకప్పుడు ట్యాబ్లెట్ అంటేనే భయము, అలాంటిది ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది, నా పిల్లల కోసం నేను ఓపికగా ఉంటా కదా అని ఆ ఫీలింగ్. ఎంత వర్ణనాత్మకం అంటే అమ్మో ప్రతి తల్లి గ్రేట్ రా ఆయన. మదర్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. నాకు ఇది చెప్పగానే మా అక్క వాళ్ళు మా అమ్మ వాళ్ళే గుర్తొస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందాన్ని కదా నేను. వాళ్ళు ఇంత చేసిన నేను ప్రతి దాంట్లో ఇట్లా అనుకుంటా, అయ్యో మా అక్క ఆ టైంలో ఇట్లా చేసింది కదా, మా అక్కకి ఎంత కష్టం ఉండి ఉంటుంది. అంటే నాకేం తెలియదు ఆ వయసులో, ఇప్పుడేమో తెలిసినా నేనేం చేయలేకపోతున్నాను. మా అమ్మ అప్పుడు అట్లా చేసింది కదా అంటే అట్లా రిలేట్ చేసుకొని ఫీల్ అయిపోతూ ఉన్నా ఈ మధ్యకాలంలో. అరే నాకనే కదా ప్రతి ఆడవాళ్ళకి సేమ్ ఉంటుంది కదా. అంటే నేను కంపారిజన్ మీన్స్ అవును కదా పాపం వీళ్ళకి స్ట్రెస్ ఉంటుంది కదా ఈ టైంలో, మనం ఏమనుకోకూడదు. చాలామంది ఎలా ఉంటారంటే బిడ్డనే కదా కన్నవు ఏముంది అని, ఆ బిడ్డని కనడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్మోనల్ చేంజెస్, మైండ్ డిప్రెషన్, స్ట్రెస్, నిద్ర లేకుండా ఉంటే మనిషి ఆరోగ్యమే పోతుంది. సో అలాంటిది ప్రతి ఇంట్లో వాళ్ళు ఏముంది బిడ్డనే కదా చూసుకుంటున్నాం అన్నాడు. ఆ బిడ్డను చూసుకోవడం చాలా టఫ్, దాని వెనకాల చాలా కష్టాలు ఉంటాయి. అవి అర్థం చేసుకొని ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లో ఎవరైతే తల్లి ఉందో రెస్పెక్ట్గా చూడండి అని నేను చెప్తున్నా. అత్తలు కానీ ఆడబిడ్డలు పెళ్ళి అయితే రేపు అదే ఎక్స్పీరియన్స్ చేస్తారు. అత్తలు అయితే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కాబట్టి ఆ కోడల్ని కానీ ఆ బిడ్డని కానీ మంచిగా చూసుకోండి. ఆ టైంలో నేను కూడా ఇట్టున్నాను కదా,
అండ్ నా ఈ బిడ్డ కూడా అంతే కదా అని ఫీల్ అవ్వండి. ఎందుకంటే చాలామంది నేను కూడా అదే చేశాను కదా అంటే, నీ బాడీ వేరు, నీ కోడల బాడీ వేరు కదా, నువ్వు నీ బాడీ సపోర్ట్ చేసినట్టు అవతల వాళ్ళకి సపోర్ట్ చేయాలని రూల్ ఏముంది? మీరు ఆల్రెడీ ఎంతో కొంత పెయిన్ అనుభవించుంటారు. సో ఆ బిడ్డ కూడా అనుభవిస్తుంది కాబట్టి కొంచెం రెస్పెక్ట్ చేయండి. అప్పుడు మోరల్ సపోర్ట్ ఇచ్చిన అత్త కానీ, ఆడబిడ్డ కానీ, అమ్మ కానీ, ఎవరైనా కానీ జీవితాంతం మర్చిపోరు స్వామి. ఆ పెయిన్ తెలిసిన అత్త కానీ, ఆడబిడ్డ కానీ, ఇంకొకరు కానీ, ఎవరైనా ఆ ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు తెలుసుకొని వాళ్ళు చూసుకోకపోతే ఇంకా దారుణం. ఎవరైనా బిడ్డే. సో దానికి కక్షలు ఇవన్నీ వేస్ట్ అబ్బా. సింపుల్ చిన్న లైఫ్, దాన్ని హ్యాపీగా బతకండి. ఉన్న దాంట్లోనే హ్యాపీగా బతకచ్చు కూడా. అది నేర్చుకోండి ఎవరైనా కానీ. అంతే, నేను అదే చెప్తా. ఎందుకంటే డబ్బులు శాశ్వతం కాదు. ఇంట్లో వాళ్ళం, మీ పక్కింటి వాళ్ళందరితో ఉండమని చెప్పట్లా, మీ ఇంట్లో వాళ్ళతోనే బాగుండండి, మీ ఇంట్లో వాళ్ళతోనే స్పెండ్ చేయండి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. సర్జరీ అన్నప్పుడు నేను చెప్తుంటా, మరి నాకు ఏదైనా అయిపోతే నా పిల్లలను బాగా చూసుకుని ఆయన ప్లీజ్ అంటే, నువ్వేమన్నా చూస్తున్నావా, ఇప్పుడు చెప్తాము తర్వాత చూసుకోకపోతే ఏం చేస్తాను, ఏందో చూసుకుంటారా అనే నమ్మకం ఉంటే ధైర్యంగా పోతాను అని చెప్తా. అట్లా నేను ఇన్ని రోజులు ఏం అనిపించలే. మళ్ళీ నిన్న సడన్గా భయం వేసి ఏడుపు వచ్చింది. అమ్మ నాకు ఏదన్నా అయిపోతే నా పిల్లల పరిస్థితి ఎట్టా. అప్పుడు నాకు వాళ్ళది అనుకుంటేనే భలే ఆకనే కాదు, ఏ తల్లికైనా అట్టే ఉంటుంది. అంతే కదా. తెలియదు. మా కవిత నా లైఫ్లో నేను చూసిన స్ట్రాంగెస్ట్ ఉమెన్లో కవిత టాప్ 1లో ఉంటుంది. ఎంత పెయిను, హెడ్ఏక్లు, పెయిన్లు, తర్వాత వచ్చేసరికి మైగ్రేను, స్టోను, ఆ తర్వాత వచ్చేసరికి ఫెస్సు, తర్వాత అడినాయిడ్స్, బ్రీతింగ్ ఇష్యూ, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏదో అడ్డం వచ్చింది ఇబ్బంది, తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో ప్రాబ్లమ్స్, ఇవన్నీ నార్మల్గా అవ్వలేదు. అన్నీ తట్టుకొని 2 బిడ్డల్ని ఈ ఏజ్లో చూసుకొని మళ్ళీ సంసారాన్ని నడిపిస్తూ హౌస్ కట్టించి, ఇంపాసిబుల్. ఇలాంటి స్ట్రాంగ్ ఉమెన్ని నేను ఎక్కడ చూడలేదు నిజంగానే, జెన్యున్గా చెప్తున్నా. కవిత మాత్రం మామూలు స్ట్రాంగ్ కాదు. అలాంటిది ఏడుస్తుంది. నీకు గుర్తుపెట్టుకున్నానా నువ్వు అసలు, నేనేదో నిన్న కూడా ఏం చెప్పి తెలుసా, సర్జరీ వస్తుందని చెప్పి ఏడుస్తూ ఉంటే, కవిత 2 ప్రెగ్నెన్సీ డెలివరీలు చూసినావు, నీకు ఇది తుస్సు అని చెప్పిన. సరే, అనవసరంగా ఏడిపించినట్టు ఉంటుంది. ఏడిపించిందని ఏం కాదు కానీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు అసలు ఏమీ లేదు, ఉంటే ఉంటాం పోతే పోతాం అనిపించింది. మా సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అన్నప్పుడు అద్విత నా బిడ్డ అని అనిపించింది. ఇప్పుడేమనిపిస్తుంది అంటే ఇంకొకరు యాడ్ అయినరు, అద్విత నేరు, వాళ్ళు నేను లేకపోతే ఎట్టుంటారు. నేను ఇదే కోరుకుంటా, నేను ప్రశాంతంగా ఉండేలాగా చేయరా దేవుడా ప్లీజ్, నేను హ్యాపీగా ఉంటే నా బిడ్డలు కొంచెం పెద్ద అవుతారు అని. ఇంకా అది చూపిస్తూ ఉంటాడు, చూస్తూ ఉండండి వీడియో. నేను చాలా మాట్లాడి చెప్పాలి అనుకున్నా కానీ నాకు గొంతు ఎండిపోయింది. సర్జరీ గురించి చెప్తుంది, అది ఎలా ఉంది ఏంటి ఎక్స్పీరియన్స్, పెయిన్ ఎంత ఉందని చెప్పద్ది. ఏదైనా గుర్తుపెట్టుకోండి, మన వీడియోలో ఏదన్నా 100% న్యాచురల్గా ట్రాన్స్పరెంట్గా మేము ఏ కూతురు అవుతున్నామో అది న్యాచురల్గా ఉంటుంది. దాంట్లో నుంచి మీరు వెతుక్కుంటే చాలా దొరుకుతాయండి. ఇప్పుడే కవిత తెలియకుండా ఫ్లోలో చెప్పింది చూసారా, ఈ పెయిన్ భరించి ఆ స్టేజ్ దాటి వచ్చిన అత్త కోడలను బాగా చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? ఆ టైంలో స్ట్రెస్ ఉన్న టైంలోనే పనులు చెప్పి, స్ట్రెస్ ఉన్న టైంలోనే డెలివరీ తర్వాతే హింసించి మాట్లాడే అత్తలుంటే ఏ కోడలు భరించగలరు చెప్పండి? కోడలనే కాదు, ఎవరైనా కానీ ఒకరి కోసం ఒకరు కాంప్రమైజ్ అయితే లైఫ్ బాగుంటుంది. నేను కాంప్రమైజ్ అవ్వను, నాకేమి ఒకటే లైఫ్, నేను ఎంజాయ్ చేయాలి, నేను ఇది చేయాలి అనుకునేది చాలా తప్పు. కాంప్రమైజ్ అయితే ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది. ఒకరి కోసం ఒకరు, అత్త అయినా, మామైనా, భార్య, భర్త అయినా, ఎవరైనా కానీ కొన్ని దగ్గర కాంప్రమైజ్ చెబుతులే. సో ఇది నేను నైట్ వర్షం పడింది, ఇంక బయలుదేరుతున్నాను. నేను కూడా ఇంకా ఆఫీస్ బయలుదేరుతా. మన హౌస్ ముందు నిలబెట్టి మాట్లాడుతా ఉన్నాం అంతే. చూపిస్తా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు. ఇప్పుడే హాస్పిటల్కి వచ్చాము, అడ్మిట్ కూడా అయ్యాము. ఇంకా ఇది రికవరీ రూమ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఆపరేషన్ థియేటర్కి చేయాలి. డ్రెస్ మార్చేశారు. నాకు అసలు ఈ డ్రెస్ వేసుకోవడం ఇది ఫస్ట్ టైం. అంటే నా డెలివరీలు కూడా నా శారీలోనే అయింది కదా, కొంచెం కొత్తగా వింతగా ఉంది. చూడాలి పిల్లలు ఏం చేస్తుండ్రు కనుక్కోండి. హలో అదితో అప్పుడే లేచిందా? సో ఇంకొక 15 నిమిషాల్లో సర్జరీ స్టార్ట్ అవుద్ది. కవిత రూమ్కి షిఫ్ట్ చేశారు. సర్జరీ అయిపోయిన తర్వాత గొంతు ఇరిటేషన్ ఉంటుందని చెప్పారు. ఇప్పుడేమో హ్యాపీగానే ఉన్నాం.
అయిపోయిన తర్వాత చూడాలి ఎంత బాగా ఉంటుంది ఏంది అనేది. నాకు ఆల్రెడీ టెన్షన్ స్టార్ట్ అయింది, అంటే ఎలా ఉంటుందో ఏమో. అంటే ఇప్పుడేమో హ్యాపీగానే ఉంది, అంటే బాగానే ఉన్నా కానీ మనిషిని అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో ఆ పెయిన్ అనిపిస్తే కానీ తెలీదు. కానీ ఈ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాక ఏం చేస్తారు ఏందనేది అసలు క్లారిటీ లేదు. నాకైతే ఇప్పుడు భయం వేస్తుంది, టెన్షన్ స్టార్ట్ అయింది. అంటే నేను ఫస్ట్ టైం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళడం. నాకు డెలివరీలు కూడా నార్మలే కదా. పడుకో. ఇప్పుడే అయితే పూజ అయితే అయిపోయింది, ఇంకా వంట చేసుకోవాలి. నైరా నిద్రపోతుంది. ఉదయాన్నే కవిత వాళ్ళు వెళ్ళిన కాడి నుంచి అద్విత అయితే అసలు నిద్రే పోలేదు. నేను నిద్ర రాలేదు, నాకు నిద్ర రాలేదు, భయం వేస్తుంది, అమ్మ ఇప్పుడు వస్తుంది అని అడుగుతుంది ఆ పిల్ల. అప్పుడే సాయంత్రానికి వస్తుంది అమ్మ అని అంటే సరే. తర్వాత కొద్దిసేపు నందుతో ఆడుకొని తర్వాత సునంద వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆమెతో స్కూల్కి వెళ్ళింది ఆ పిల్ల. నానేమో నందు చూసుకుంటున్నాడు. తీరా నందు చూసుకుంటా ఉండిండా నిద్రపోతా ఎందుకు వాంతింగ్ చేసుకుంది, తిండంతో వాంతింగ్ చేసుకుంది. ఆ తర్వాత ఆ పిల్ల క్లీన్ చేస్తే ఇంక ఎంతసేపటికి 6:30 దాకా నిద్రే పోలే ఆ పిల్ల. ఈ పిల్ల అసలు నిద్రపోలేదు. 6:30 నుంచి 8:20 దాకా ఏమో నిద్రపోయింది అద్విత. నైరా నిద్రపోయి ఆ తర్వాత లేచింది, హ్యాపీగానే ఉండిందిలే. ఇంకా తర్వాత ఏమి ఆడవలేదు, ఇబ్బంది పెట్టలే మమ్మల్ని, హ్యాపీగానే ఉంది, తినింది. ఇంకా ఆమె లేచేలోపు వంట చేసుకుంటే ఇంకేదో ఫుడ్ చేసుకొని పెట్టుకోవాలి. కవిత వాళ్ళకైతే ఇప్పుడే ఫోన్ చేసినాము, ఆపరేషన్ అయితే అయిపోయిందంట. హ్యాపీ దేవుడి వల్ల అంత మంచిగా జరిగింది. అద్విత స్కూల్ నుంచి వచ్చాక చూపిస్తాము అద్విత ఎలా ఉంది వాళ్ళ అమ్మ లేకుండా అనేది మొత్తం చూడండి. నైరాకి వాంతి అయిన విషయం ఇంకా కవితకు చెప్పలేదు, ఎందుకంటే ఆపరేషన్కి వెళ్ళింది కదా, ఆల్రెడీ టెన్షన్లోనే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం నైరాని తెల్లారుజాము నుంచి సాయంత్రం దాకా వదిలేసి వెళ్ళడము, అందువల్ల కొంచెం భయం ఉంటుందిలే. వచ్చాక నిదానంగా చెప్పొచ్చులే, ఏం తొందర ఉంది, లేకపోతే వీడియోలోనే చూస్తుంది ఏమవుతుంది. మనం జాగ్రత్తగా చూసుకునే వాళ్ళమే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ వాంతింగ్ వచ్చి అట్లా ఫీవరు అట్లా వచ్చింటుంటే ఏమన్నా చెప్పుండేదాన్నేమో, అందుకే చెప్పలా. ఇప్పుడు ఏముందిలే, ఇబ్బంది ఏముందా, హ్యాపీగా నిద్రపోతుంది. ఇంకా లేయలేదు, చాలాసేపు అయింది నిద్రపోయి కూడా. సాక్స్లు అట్ట అయిపోయాయి. ఆ పేపర్ చూపి యాక్టివిటీ ఏంటిది, అది దాని మీనింగ్ ఏంటి? ఓకే, అది ఫ్యామిలీ ట్రీ. అద్వి డాన్స్ 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 డాన్స్. ఇప్పుడైతే కవిత వాళ్ళు బయలుదేరారంట, కోవూరులో బయలుదేరి 20 నిమిషాలు అయిందంట. ఇంక ఇప్పుడు దిష్టి నీళ్ళు రెడీ చేస్తున్నా. ఇగో నీళ్ళు కలిపాను, ఎండుమిర్చి ఎంటుకలో వేసి పెట్టాను, కర్పూరం ఇదిగోండి, కొబ్బరికాయలోకి దీంట్లో పడ్డానికని కర్పూరం రెడీ చేసి పెట్టినా, ఇంకో కొబ్బరికాయ కూడా రెడీ చేసి పెట్టినా. ఇంకోటి రాగానే దిష్టి తీయడమే. నందుపై చూడ ఎంత పెద్ద కొబ్బరికాయ తెచ్చిండో దిష్టికి వేసేసరికి. సో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తున్నాము. అది పరిస్థితి, హెవీ రెస్ట్ అవసరం, ఒక 10 days. ఇంకా కవిత రికవర్ అయిన తర్వాత మాట్లాడిస్తాం మీతో. నేను ఇంటికి వెళ్ళి విషయాలన్నీ చెప్తా. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అది. మీతో దిగలేకపోతే నేను తిప్పుతా వస్తున్నా ఉండు. ఇప్పుడు డిస్టులు లేకపోతే పొద్దున్న 3 గంటలకు లేచి 4 గంటలకు బయలుదేరి నెల్లూరు అయితే ఉదయాన్నే 9 గంటలకు సర్జరీ అయింది. FESS సర్జరీ అయింది. అయిన తర్వాత నుంచి అది కొంచెం అది ఈ సర్జరీ ఎట్లా అంటే బ్లీడింగ్ అవుతుంది, ముక్కులో నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఒక 2-3 days అవుతుంది. అది మనం ఆ బ్లీడ్ అయ్యేదాన్నే బ్లీడ్ లాగా రక్తం వస్తున్నట్టు ఉంటుంది. ఇక్కడ ముక్కులో వేరే పెడతారు, దానివల్ల ఇంకా అవి స్క్వీజ్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల ఇంక నాకు ఉదయం నుంచి అది మైండ్ నాకు ఎట్లా అయిందంటే, నా లైఫ్లో నాకు ఎప్పుడు కళ్ళు తిరగలేదు. ఫస్ట్ టైం మా వైఫ్ ముక్కులో నుంచి బ్లడ్ అది తాగుతుంది, నాకు కళ్ళు తిరిగింది 2-3 సార్లు. నాకు కళ్ళు తిరిగేటప్పుడు ఎలా ఉంటుంది అనేది నాకు ఆ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో లేదు. బట్ ఈరోజు నాకు నిజంగా కళ్ళు తిరిగినాల్సి నీ దగ్గరికి వస్తుందేమో బ్లడ్ చూసి దా తల్లి దా. ఉదయం నుంచి ఏం చేశారు మా బంగారు తల్లని?
బంగారు తల్లి బాగానే ఉంది కానీ మీరు అట్టు పోగానే వాంతింగ్ చేసుకుంది పాపం, పాలు తాగి. ఉదయం నుంచి నందను నాగలక్ష్మి చూసుకున్నారు. అసలు 6:30 దాకా నిద్రపోలే ఈ పిల్ల. ఇద్దరు కూతుర్లు బంగారు తల్లు, వాళ్ళ అమ్మ లేకపోయినా కోఆపరేట్ చేశారు. ఇప్పుడు అమ్మని చూడంగానే రాగానే అక్కడ దిష్టి తీసేటప్పుడు ఏడుస్తూ ఉండేసరికి లోపల తీసుకొచ్చారు. ఇంకా కవిత అక్కడికి పోనీలే, ఎందుకంటే కవిత రెస్ట్ మోడ్లో ఉంది. ఇప్పుడే పెరుగన్నం కలిపిస్తే కొంచెం తిని 4 ట్యాబ్లెట్లు ఉంటే 2 ట్యాబ్లెట్లు వేసుకుని పడుకోనుంది. 9 గంటలప్పుడు లేపితే ఏదైనా తింటాను కుదిరితే అనింది. ఇంక 2 ట్యాబ్లెట్లు మళ్ళీ గుర్తు చేసి వేయాలి. నేను అది సర్జరీ సింపుల్ సర్జరీ అనుకున్నా కానీ బట్ అది ఒక 5-6 రోజులు చాలా క్రిటికల్గా ఉండదు. బాగా పెయిన్ ఉంటుంది. తర్వాత ఒక 10 రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఎగరకుండా గంతు లేకుండా. చూపిస్తా కవిత చేత కూడా. మేబీ ఈ వ్లాగ్లో మాట్లాడలేకపోవచ్చు, మిడ్ లోపల ఒకసారి చూపిస్తాను కుదిరితే. చూస్తూ ఉండండి. అది పరిస్థితి. సర్జరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు 4కి డిశ్చార్జ్ చేశారు, ఈవినింగ్ 4కి. యాక్చువల్లీ నేనైతే రేపు మార్నింగ్ దాకా ఉందామండి అని చెప్పి, ఎందుకంటే ఆ బ్లీడింగ్ అవుతుంది కదా, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత త్వరగానే పోద్దామని. బట్ వాళ్ళు అదేం కాదు, ఏదైనా కూడా మీరు స్క్వీజ్ చేసుకుంటూ ఉండాలని చెప్పారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నైట్ మాత్రమే నైరాకి కవిత అవసరం అవుతుంది. కవిత పాలిస్తుంది. సో నైట్ మాత్రం ఎవరి దగ్గర ఉంటుంది మోస్ట్లీ. ఈరోజు నైట్ ముక్కు మీద అటు ఇటు తగలకుండా నైరా ఎలా ఉంటుందో చూడాలి, అదే తలనొప్పి. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం నందు నేను. నైట్ కి ఎటొకటే పై రూమ్ లోనే పడుకోబెడతాంలే, పడుకోబెడితే ఒకవేళ భయంకరంగా ఏడిచి తీసుకురండి ఒక్కరోజు. రేపు నుంచి కొంచెం బాగానే ఉండొచ్చు చూడాలి. కవిత వాళ్ళ అక్క కూడా వచ్చింది. అక్కడ షూట్ చేయడానికి కుదరదు, షూట్ చేయలేదు. కవిత వాళ్ళ అక్క ఉంది కదా కోవూరులో, మల్లేశ్వరక్క వచ్చింది. మల్లేశ్వరక్క పైన ఉన్నది. వాళ్ళు నేను ఇంకా బయటకు వచ్చున్నాను. మల్లేశ్వరక్క అయితే కొంచెం ఓపిక చేస్తూ ఉంటుంది, కొంచెం బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది అనేసి వాళ్ళని పెట్టి నేను కిందకు వచ్చినాము. సో అది పరిస్థితి. అక్కడ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాం, అదేం షూట్ చేయలేకపోయా. సో నాగలక్ష్మి ఏమో అద్వితకి ఇడ్లీ పెడుతుంది. నేనేమో 3 ఇడ్లీ వేసుకొని పోయి కవితకి ఇడ్లీ పెడితే 2 ఇడ్లీ వరకు తినింది. నోట్లో పెడితే ఇంక చాలా అది అనింది. ఇంక 2 ట్యాబ్లెట్లు వేస్తే కవిత పడుకుంటుంది. 10 గంటలప్పుడు కుదిరితే పాలిద్దాం నర్సి. కవిత అక్కడ పడుకోనుంది. సో కవితని దగ్గర నుంచి చూపిలేను. లాంగ్ వీడియోలో ఇంకా చూపించలేదు అనుకుంటుంది. మేము 4 పింక్ డ్రెస్లు వేసుకొని ఫోటో షూట్ చేయించుకున్నాం చూసారా నైరా కోసం. ఆ ఫోటో ఫ్రేమ్ ని హాల్లో పెట్టామన్నమాట. ఫ్యూచర్ లో మా నాన్న, మా చెల్లెలు అండ్ మేము 4 మొత్తం 6 మంది కలిసి ఒక్క ఫోటో దిగితే, ఎందుకంటే నైరా మిస్ అయింది అన్ని ఫోటోస్. మేము 5 మంది ఉన్నాయి కానీ నైరా మిస్ అయింది. నైరా కూడా కలిస్తే 6 మందిని కలిసి దిగిన ఫోటోని ఒక ప్లేస్ లో పెద్దది పెట్టిస్తాం. మళ్ళీ నాగలక్ష్మి ఫోటో వచ్చి నాగలక్ష్మి రూమ్ లో పెట్టించాను. పాతదుంటే కొత్తది ఏదైనా పెద్దది ఉంటే ఎక్కడైనా హాల్లో కానీ ఎక్కడైనా నాగలక్ష్మి ఫోటో కూడా పెట్టిస్తా. అందరిది విడిగా కూడా పెద్ద పెడతా. ఎవరు పెట్టుకోరన్నా 90%. నీది పెట్టాలమ్మా. నీ ఫ్యాన్స్ ఒప్పుకోవట్లేదు. నీ ఫ్యాన్స్ ఏమంటున్నారు, మీ అన్న నిన్ను చూసుకోవట్లేదు సరిగా. చూసుకోవడం కాదు, నీకు ఫోటో పెడితేనే చూసుకున్నట్టు అంటున్నారు ఫ్యాన్స్. కాబట్టి ఫ్యాన్స్ కోసం నేను ఏదో ఒకటి చేయాలా. ఫోటో అంటే దాన్ని పెడతాము, ఎవరిమైనా పెడతాం, కానీ దానికి కావాల్సిన ఫోటోలు కాదు, ప్రేమ కావాలి. అంతేగాని ఫోటోలు ఎవరికి కావాలి. సరే అది పరిస్థితి.